ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ప్రతి ఉదయాన్నే లేచి వాక్యం వినటం మనకెంతో దీవెన, ఆశీర్వాదకరము. ఈ దిన మనకు ఏర్పాటు చేయబడిన వాక్య భాగము పరిశుద్ధ గ్రంథము నుండి సామెతల గ్రంథము 4వ అధ్యాయం 14వ వచనం. భక్తిహీనుల త్రోవను చేరకము, దుష్టుల మార్గమున నడవకము. ఇశ్రాయేలు రాజైన సొలొమోను గారు మనకు జ్ఞానము కలిగించడానికి, తెలివి, బుద్ధి, వివేచన, జ్ఞానము కలుగుటకు వాక్యము ద్వారా మనకు తెలియజేసినారు. దేవుడంటే భయము లేని వారి దగ్గరకు మీరు వెళ్ళవద్దు అని హెచ్చరించినారు. మర్యాద, క్రమము, పద్ధతి లేని వారి దగ్గరకు అస్సలు వెళ్ళవద్దని ఆయన తెలియజేసినారు. భక్తిహీనుల మార్గము చివరకు మనలను నవ్వుల పాలు చేయగలరు, మనలను ఇబ్బందులకు గురి చేస్తారు. వారికి దేవుడంటే భయము ఉండదు, వారి ఇష్టానుసారంగా తిరుగుతారు, దేవుని మాటలు వినరు. కావున మనము దేవుని యందు భయభక్తులు కలిగి వాక్యాన్ని విని వాక్యానుసారంగా నడుచుకుందాం. దుష్ట సాంగత్యము మంచిగా భయభక్తులుగా ఉన్నవారిని చెడగొడుతుంది. కావున దేవుని పిల్లలమైన మనము అటువంటి వారి సహవాసము చేయకుండా దేవుని యందు భయభక్తులు కలిగి యథార్థముగా జీవిద్దాం. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన. కృపగల దేవ, గొప్ప దేవ, మీ ఘనమైన ఉన్నతమైన నామమునకు వేలాది వందనాలు, స్తుతులు చెల్లించున్నాము తండ్రి. అయ్యా, మా పాపముల నిమిత్తము, మా యొక్క దోషముల నిమిత్తము మీరు సిలువలో బలి అయినారు తండ్రి. మమ్మల్ని రక్షించడానికి మీరు చూపించిన మార్గంలో నడవాలని మాకు వాక్యము ద్వారా బోధించినారు తండ్రి. అయ్యా, ఈ వేకువని ఎందరైతే మీ వాక్యమును అంగీకరించినారో అటువంటి బిడ్డలను దీవించండి. వాక్యము తెలియని బిడ్డలకు మారు మనసు పొంది మీ యొక్క మార్గములో నడుచుకునే కృప దయచేయండి. ఉద్యోగాలు లేక ఇబ్బందులు పడుచున్న వారికి మంచి ఉద్యోగాలు దయచేయండి. ఆర్థిక సమస్యలతో ఇబ్బందులు పడుచున్న వారికి కావలసిన ఆర్థిక వనరులు దయచేయండి. దుష్టుల సాంగత్యము చేయకూడదని, వారి మార్గమున నడవకూడదని వాక్యము ద్వారా సెలవిచ్చినారు తండ్రి. అటువంటి వారి సాంగత్యం చేయకుండా మీ కృప ఉంచండి. భక్తిహీనులతో సహవాసం చేయకూడదు అని సెలవిచ్చినారు తండ్రి. భయభక్తులు గల వారితో సహవాసం చేసి మీకు మహిమకరంగా జీవించాలి తండ్రి. అనుదినము మీ యొక్క వాక్యాన్ని ధ్యానించి మిమ్మల్ని స్తుతించి ఆరాధించి కొనియాడే కృప దయచేయమని ప్రభువైన యేసుక్రీస్తు పేర వేడుకొంటున్నాము తండ్రి. ఆమెన్. విన్న వాక్యము మీకు దీవెనకరంగా ఉన్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.